నీటితో కలకలలాడుతున్న జలవనరులు, పెరిగిన భూగర్భ జలాలతో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందనే చెప్పాలి. అయితే మునుముందు రాబోయే కాలాల్లోనూ నీటి కటకట రాకుండా వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రం మొత్తం మీద ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందో ప్రణాళిక చేయబోతోంది. వరి సాగు చేసే రైతులు వారు ఎంచుకునే రకాన్ని బట్టి రోహిణి కార్తె నుంచే నార్లు పోసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. దక్షిణ తెలంగాణ మండలంలో వానాకాలం సాగుకు అనుకూలమైన వరి రకాలు, ఏ రకాలు ఎప్పుడెప్పుడు నారు పోసుకోవాలి, నారుమళ్ల పెంపకంలో మెలకువలేవి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. గత సంవత్సరం కురిసిన వర్షాల వలన కాలువల ద్వారా నీరు అధికంగా రావటం వలన కుంటల్లో, చెరువుల్లో నీరు అధికంగా ఉండి ప్రస్తుతం రైతులందరూ కూడా ఈ రోహిణి కార్తెలో నారు పోసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలో నారు పోసుకోవడానికి మనకి బీపీటీ 5204 అనే రకం మాత్రమే మనకి అనుకూలమైన రకం. ఇది దీర్ఘకాలిక రకం, 150 రోజుల పంటకాలం కలిగిన రకం. ఈ రకానికి మనము రోహిణి కార్తెలో నారు పోసినట్లయితే జూన్లో నాట్లు వేసి అక్టోబర్ 2వ వారంలో మనకు కోతకు వస్తుంది. ఈ రకం 150 రోజుల పంటకాలం వలన మనకి నీరు అధికంగా అవసరం అవుతుంది, విద్యుత్ అధికంగా అవసరం అవుతుంది, తెగుళ్ళు, పురుగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం వలన పంట నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆర్ఎన్ఆర్ వెరైటీ అందుబాటులో ఉంది. సో ఆర్ఎన్ఆర్ 15048 అనే వెరైటీ అందుబాటులో ఉంది. దీన్ని తెలంగాణ సోనా అంటాము. సో ఈ రకం మనము జూన్ 20వ తారీఖు లేదా జూలై మొదటి వారంలో నార్లు పోసుకున్నా కూడా ఇది కూడా అదే సమయంలో అంటే అక్టోబర్ 2వ వారానికి కోతకు వస్తుంది. అంటే ఇది 125 రోజుల పంట కలిగిన రకం. సో ఈ లోపల మనము జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగా, పెసర లాంటివి వేసుకొని జూలై మొదటి వారంలో దాటిని ఇన్కార్పొరేట్ చేసుకొని మనం నాట్లకు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీర్ఘకాలిక రకమైన బీపీటీ వేసుకున్నా కూడా, అదే ఈ స్వల్పకాలిక రకమైన 120 రోజుల పంటకాలం కలిగిన ఈ తెలంగాణ సోనా రకం వేసుకున్నా కూడా రెండు ఒకే సమయంలో కోతకు వస్తాయి. అంటే అక్టోబర్ 2వ వారంలో రెండు కూడా ఒకే సమయంలో కోతకు వస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల వల్ల రైతులందరూ కూడా నీళ్లు ఉన్నాయని ఈ దీర్ఘకాలిక రకానికి వెళ్లకుండా ఒక నెల ఆగి, అంటే మనకు జూన్ మొదటి వారంలో పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని కలిగి దున్నుకొని భూసారం పెంచుకోవచ్చు. అదేవిధంగా జూన్ 20 లేదా జూలై మొదటి వారంలో మనం నార్లు పోసుకొని జూలై ఎండింగ్లో నాట్లు వేసుకొని కూడా మనకు అదే సమయంలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఆర్ఎన్ఆర్ రకం కనుక మనం చూసినట్లయితే ఇది మనకి అగ్గి తెగులను తట్టుకుంటుంది. 120 రోజుల పంటకాలిన రకం, సన్నగింజ రకం, మంచి క్వాలిటీ కలిగి ఉండి తొందరగా అందుబాటులోకి వస్తుంది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులు ఎవరైనా అయితే జూన్ మొదటి వారంలోనే నార్లు పోసుకోవాలనుకున్నప్పుడు మధ్యస్థ కాలం కలిగిన రకాలను మనం ఎంచుకోవచ్చు. అలాంటి వాటి మనం చూసినట్లయితే సిద్ధి అనే రకం, వరంగల్కి సంబంధించిన WGL44 సిద్ధి అనే రకం కూడా మనకి వాడుకోవచ్చు. అదే కనుక దొడ్డుగింజ రకాలను కనుక మనం చూసినట్లయితే కూనారం సన్నాలు KNM 118 అనే పేరుతోటి ఉంది. దాంతోపాటు బతుకమ్మ అనే పేరుతోటి JGL 18047 అనే రకం కూడా ఉంది. ఈ రకాలతో పాటు JGL 24423 అది జగిత్యాల రైస్ 1 అనే రకం కూడా. ఈ మూడు రకాలు కూడా దొడ్డుగింజ రకాలు, మనకి వానాకాలం పంటకు అనుకూలమైన రకాలు కూడా మనం పోసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ కూడా సన్నగింజ రకాలకు వైపు మొగ్గు చూపుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం సీడు కూడా అవైలబిలిటీ అనేది కూడా మన ప్రతి ఒక్క రైతు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు ఎన్నో రకాలు మనకు తెలిసినప్పటికీ సీడు అవైలబిలిటీలో ఉన్న రకాలను మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ అనే సోనా రకం మనకి కృషి విజ్ఞాన కేంద్రాల్లోని, పరిశోధన స్థానాల్లోనూ చాలా ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో సీడు అందుబాటులో ఉంది. అందువల్ల రైతులందరూ కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ సబ్సిడీలో ఇస్తున్న పచ్చిరొట్టె ఎరువులని వేసుకొని జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఈ తెలంగాణ సోనా రకాన్ని నార్లు పోసుకొని తక్కువ సమయంలో స్వల్పకాలిక పంటగా సన్నగింజ రకంగా మనం ఎంచుకొని నాట్లు పోసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు సీడు మనం తీసుకునేటప్పుడు మనకి సన్నగింజ రకం అయితే 20 కేజీలు, దొడ్డుగింజ రకం అయితే 25 కేజీలు మనకు అవసరం పడుతుంది. సో ముఖ్యంగా రైతులందరూ గుర్తుంచుకోవాల్సింది విత్తన శుద్ధి. సో నార్లు పోయడానికి ముందు 1 గ్రామ్ కార్బనిజన్ని 1 లీటర్ నీటిలో కలిపి విత్తనాలను ఒక రోజు 24 గంటలు నానబెట్టి మండే కట్టుకొని నార్లు పోసుకోవడానికి అనుకూలం. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ కూడా స్వల్పకాలిక సన్నగింజ పంటల వైపే మొగ్గు చూపితే విద్యుత్ను ఆదా చేయొచ్చు, నీటిని ఆదా చేయొచ్చు. అలాగే పురుగుల తెగుల నుంచి తట్టుకొని కూడా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.